అందరు నిల్చోండి మైట్రాని. కలెక్టర్ గారిని అడగడానికి వచ్చాము. బెంచెస్ సరిగ్గా లేవు, క్లాస్ రూమ్స్ సరిగ్గా లేవు, అండ్ ఆల్సో వాష్రూమ్స్ టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవు. అందుకే అడగడానికి వచ్చాము. అండ్ ఆల్సో పాములు కూడా వస్తున్నాయన్నమాట. మాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఈ బిల్డింగ్ పడిపోతుందేమో అన్నట్లు భయంతో చదువుకుంటున్నాము. మాకు బిల్డింగ్స్ కాలేజ్ కట్టించి అండ్ ఆల్సో హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలని కలెక్టర్ గారిని అడగడానికి వచ్చాము. పాణ్యం ఎమ్మెల్యే గారిని అడిగాము. తను కూడా చెప్పారు చేపిస్తామని, కానీ ఇంకా చేయలేదు. మేము పాణ్యం డిగ్రీ కళాశాలలో వచ్చాము. మా కళాశాలలో అసలు ఫెసిలిటీస్ ఏం సరిగ్గా లేవు. చుట్టుపక్కల వాటర్ ఫెసిలిటీస్ లేవు, వాష్రూమ్స్ లేవు. అసలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది. అందుకే కలెక్టర్ మేడం గారిని రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. నేను పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాణ్యంలో చదువుతున్నాను. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. మాకు వైసీపీ ప్రభుత్వంలో పాణ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మాకు ఇంటర్ కాలేజీలో ఒక పురాతనమైనటువంటి భవనంలో క్లాసులు అవి జరుపుతున్నారు. గత 3 సంవత్సరాలుగా మేము మేడం వారికి రిక్వెస్ట్ చేసుకుంటూ, మేడం మాకు పాత బిల్డింగ్స్ ఉన్నాయి, అవి పెచ్చులోడి పడుతున్నాయి, విద్యార్థులు మేము చదువుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అని కూడా గతంలో కూడా వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మొన్న రీసెంట్గా మా కాలేజీలో ఫ్రెషర్స్ డే జరుపుకోవడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే మేడం గారు కూడా వచ్చి మా పాణ్యం డిగ్రీ కళాశాలకు 14 కోట్లు శాంక్షన్ అయినట్టు కూడా చెప్పారు. అదేవిధంగా 5 ఎకరాల స్థలం ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. కానీ ఇప్పటికి కూడా మాకు కనీసం అమ్మాయిలు వాష్రూమ్ వెళ్ళడానికి కూడా వాష్రూమ్స్ లేవు, సరైన మౌలిక సదుపాయాలు కూడా ఇంతవరకు మా పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వచ్చి 4 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఎటువంటి కార్యక్రమాలు అనేవి కూడా జరగలేదు, డెవలప్మెంట్ అనేది జరగలేదు. క్లాసులలో విద్యార్థులు చదువుకుంటుంటే పాములు, తేళ్ళు వర్షం పడినప్పుడు క్లాసులలోకి నీరు రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. పాణ్యానికి పేరు పాణ్యం నియోజకవర్గం అని ఉంది, కానీ ఆ పాణ్యం నియోజకవర్గం చుట్టుపక్కల దాదాపు 14 గ్రామాల విద్యార్థులు చదువుకునే భవిష్యత్తు ఉంది. వాళ్ళందరూ కొంతమంది చదువుకోగలిగిన విద్యార్థులల్లో నంద్యాలకు వచ్చి చదువుకుంటున్నారు, చదువుకోలేని విద్యార్థులు ఇళ్ళ దగ్గర నిలబడిపోతున్నారని ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసినారు. మాకు సంతోషకరమే. అయినా సరే దాంట్లో కనీసం మౌలిక సదుపాయాలు అనేటివి ఏర్పాటు చేయాలని విద్యార్థులుగా మేము ఎన్నోసార్లు వచ్చి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా మాకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా కనీసం ప్రభుత్వం వారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ స్పందించి మా పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 5 ఎకరాల స్థలం ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని మేము విద్యార్థులుగా అడుగుతున్నాము. నా పేరు రాజు, నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మహానంది మండలం తిమ్మాపురం గ్రామ నివాసి అయినటువంటి పులిశెట్టి సరస్వతి, వైఫ్ ఆఫ్ పులిశెట్టి నాగపుల్లయ్య అను మహిళా సమస్య మీద నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది. స్పందన PGRSలో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. సరస్వతి భర్త నాగపుల్లయ్య 2020 సంవత్సరంలో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోవడంతో పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్నటువంటి సరస్వతిని తన మరిది అయినటువంటి శ్రీనివాసులు, మరిది భార్య అంటే తోడుకోడలైనటువంటి మల్లేశ్వరి అని ఇద్దరు కూడా భార్యాభర్తలు తోడుగా ఉంటాము, బాగా చూసుకుంటామని చెప్పేసి దగ్గరికి తీసుకొని ఈమె అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నిటిని కూడా డ్రా చేపిస్తూ వచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇల్లు కట్టిస్తూ ఈమె ఇంటితో పాటు వాళ్ళ ఇంటిని కూడా కట్టించుకొని జాయింట్గా ఇల్లును నిర్మించుకోవడం జరిగింది. ఇల్లు నీకే అనుకుంటూ మాతో పాటు ఉండు అని చెప్పేసి ఈమెను నమ్మిస్తూ మోసం చేయడం జరిగింది. అలాగే ఈమె భర్తకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా తిమ్మాపురం, బుక్కాపురంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా మల్లేశ్వరి ఏఎస్ఐగా పోలీస్ డిపార్ట్మెంట్లో
కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ప్రస్తుతం కర్నూలులో పనిచేస్తుంది. గతంలో ఇక్కడే నంద్యాలలో పనిచేసేది. ఆమె తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకొని ఒక ఫేక్ డాక్యుమెంట్ను క్రియేట్ చేసి అది సరస్వతి భర్త రాసినటువంటి వీలునామా అని చెప్పేసి ఆ వీలునామాలో ఆమెకు మిత హక్కులతో కూడినటువంటి అనుభవించుకునే హక్కు కల్పిస్తూ మిగతా అంతా కూడా ఆమె మర్దికి రాసినట్లు ఒక ఫేక్ డాక్యుమెంట్ను మల్లేశ్వరి ఏఎస్ఐ క్రియేట్ చేసుకోవడం జరిగింది తన భర్త పేరు మీద. అది క్రియేట్ చేసుకున్న ఒక సంవత్సరానికి మళ్ళీ వెంటనే తన పిల్లల పేరు మీద భర్త పేరు మీద మొత్తం ఆస్తిని ట్రాన్స్ఫర్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు ఆస్తి మాదే అని చెప్పేసి తనని ఈరోజు బయటికి దొబ్బడం జరిగింది. మేము అడుగుతూ ఉన్నాము జిల్లా ఎస్పీ గారిని, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి మల్లేశ్వరి తను పోలీసునంటూ సరస్వతి మీద అక్క మీద తప్పుడు కేసులు పెడతానని భయభ్రాంతులకు గురి చేస్తూ తన ఇంట్లో నుండి తనని బయటికి గెంటేసి తన భర్తకు చెందినటువంటి భూములన్నీ కూడా భర్త చనిపోతే భార్యకి రావాలి, అవి ఎక్కడ కూడా ఈమెకు రానియకుండా మొత్తం తన భర్త పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకొని ఆస్తులు రిజిస్టర్ చేయించుకొని ఈరోజు ఒంటరి మహిళ అయినటువంటి సరస్వతిని బయటికి గెంటేయడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం. తక్షణమే మల్లేశ్వరిని సస్పెండ్ చేసి విచారణ జరిపించాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో సరస్వతికి అండగా నిలబడి మల్లేశ్వరిని సస్పెండ్ చేసేదాకా మహిళా ఐక్య వేదిక పోరాటం ఆపదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఇలా చీటింగ్ చేసి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఫోర్జరీ సంతకాలు చేసే వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలా. అందులో సొంత డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మల్లేశ్వరి ఇలా చేయడం వల్ల అది డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు. కాబట్టి ఆమెను తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేసి ఆమెపై చర్యలు తీసుకోవాలా. సరస్వతికి న్యాయం చేయాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు పట్నం రాజేశ్వరి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు భారీగా ర్యాలీలు నిరసనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్వంద్వనీతికి ఈరోజు ప్రజల్లో విపరీతమైనటువంటి వాళ్ళల్లో కోపోద్రిక్తులై ఈరోజు సంతకాల సేకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా 2 మాసాల కాలం నుంచి కూడా ఇది అద్భుతంగా అద్వితీయంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదురైనా, రైతన్నలకు ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదురైనా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఒక పార్టీ అనకుండా అన్ని పార్టీల వారికి సంబంధించిన వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చరిత్రలో, దేశ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మనం ఈరోజు ఒకటే గమనించాల్సింది ఒకటే, ప్రభుత్వం దేనికైనా సరే ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రతి వాళ్ళకు కూడా ఎంతో రకంగా పిల్లనిచ్చేవాడు ముందుకు వస్తాడు, మోడు ముందుకు వస్తాడు. ప్రభుత్వ కాలేజీలలో కూడా ఈరోజు పేదవారికి ఒక వైద్యం అనే విధానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో 100 సంవత్సరాల చరిత్రలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం మనం సంతోషించాల్సిన విషయమే కాకుండా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఏ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు 17 మెడికల్ కాలేజీ ఇచ్చిన ముఖ్యమంత్రులు మనం చూడలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది ఒకటే, ఎప్పుడు పేదలకు విద్యా వైద్యాన్ని ఇస్తే మనం తరతరాలు సంపాదించాల్సిన అవసరం లేదు, డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఈ విద్యను వైద్యాన్ని అందజేస్తే వాళ్ళ జీవితాలు మారుతాయనే ఒక నమ్మకం కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ భారీ నిరసన చూస్తూ ఉన్నాం. ఇంత ఉవ్వెత్తున నియోజకవర్గ స్థాయిలో చేసినప్పుడు కానీ లేకపోతే జిల్లా స్థాయిలో ఈరోజు
ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క కోటి సంతకాల సేకరణ పత్రాలను ఈరోజు రాజధానికి చేర్చడం కోసం గవర్నర్ గా సమర్పించడం కోసం ఇక్కడి నుంచి పంపే కార్యక్రమంలో వేలాది మంది ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. అంటే ప్రభుత్వం పైన నిరసన తెలపడానికి అన్ని కులాలకు సంబంధించిన మతాలకు అతీతంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది సంతోషించే విషయం. తొందరలో జనరల్ బాడీ ఎలక్షన్స్ అవుతున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఈ క్రమంలో 4 లక్షలు జిల్లా స్థాయిలోనే 4 లక్షల సంతకాలు సేకరణ మాకు మీరు ఎలా చూస్తారు? ఎన్డీఏ కూటమి అవకాశం ఇచ్చింది. మాకు ప్రజల్లో మాకు ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుభూతి ఉందా లేదా, ప్రజల్లో ఏ విధమైనటువంటి భావం ఉంది అని తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది మాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం వల్ల మాకేమైంది, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మా నాయకులు మా కార్యకర్తలు ఇంటికి వెళ్ళి అమ్మ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు, మీరు మద్దతు ఇస్తారా లేదంటే నాయన లచ్చనే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణంలో మరి కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి మా యొక్క సమస్యను తెలియజేశారు. ఏమిటంటే ఎప్పుడు లేని విధంగా నంద్యాల డిఈఓ గారు ఒక సర్క్యులర్ పాస్ చేశారు. ఏమిటంటే ఆ సర్క్యులర్ ఎవరో ఒక వ్యక్తి చాలా రమేష్ గారని గ్రీవెన్స్ లో ఒకటి ఇచ్చారు. కలెక్టర్ గారి నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి, ఎటువంటి మత సంబంధమైన క్రిస్మస్ క్యారల్స్ నిర్వహించకూడదు అన్నటువంటి దాని సారాంశం. మరి మేము అడుగుతున్నది అధికారులకు ఒకటే, మరి స్కూల్ అనేది సెక్యులరిజాన్ని పాటిస్తుంది, అది డివోషనల్ సెంటర్లు కాదు. స్కూల్లో అన్ని మతాల వారు ఉంటారు, మహమ్మదీయులు, క్రైస్తవులు, హైందవులు, క్రైస్తవేతరులు, ఇతరులు అందరూ ఉంటారు. మరి మైనార్టీ విద్యా సంస్థలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఇలాంటి విద్యా సంస్థలలో ఇవి చేయడానికి వీలు లేదని మొన్ననే మనం చూసాము. ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమం జరిగినా కానీ అన్ని మతాల వారు సహకరించారు కాబట్టి మన నంద్యాల జిల్లా కేంద్రంలో సక్సెస్ఫుల్ గా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. కానీ ఇటువంటిప్పుడు ఎవరో ఒక అనామకుడు వ్యక్తి ఒక గ్రీవెన్స్ సెల్లో ఇచ్చారని చెప్పి దానికి ఒక సర్క్యులరే పాస్ చేశారని చెప్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ అధికారులకు కూడా విన్నవిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎస్పీజే స్కూల్ కావచ్చు, మరి సెయింట్ జోసెఫ్ స్కూల్ కావచ్చు, మరికొన్ని మైనార్టీ సంస్థలు ఉన్నాయి. అలాంటి వాటికి కూడా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అని వారు సర్క్యులర్ పాస్ చేయడం వలన ఏమవుతూ ఉన్నదంటే పౌరుల యొక్క స్వేచ్ఛకు భంగం కలుగుతూ ఉంది. రాజ్యాంగ ప్రకారంగా స్కూళ్ళు ఏ మతాన్ని కూడా ఒక మతానికి ఫేవరబుల్ గా ఉండవు. ఎందుకంటే విద్యార్థులు అన్ని మతాల వారు ఉంటారు కాబట్టి వారు చక్కగా వారి విద్యాబుద్ధులు మాత్రమే నేర్పిస్తారు, కానీ ఆడ మత బోధనలు మాత్రం జరగవు కదా. కాబట్టి డిఈఓ గారు కూడా ఈ విషయంలో ఆలోచించి వారి యొక్క క్లారిఫికేషన్ కూడా ఇవ్వవలసిందిగా నంద్యాల ముస్లిం జేఏసీ, మరి తెలుగు ఉభయ రాష్ట్రాల క్రిస్టియన్ జేఏసీగా ఈరోజు మా బాధను, మేము అనుభవిస్తున్న మానసిక క్షోభను, మా మీద వేసినటువంటి మత ప్రచారం అన్న ముద్రను అన్యమతం అన్నారు. అన్యమతం అన్నప్పుడు మరి ప్రభుత్వం ఒక మతాన్ని మరి ప్రోత్సహిస్తున్నట్టే కదా. అన్యమతం ఎట్లవుతుంది? మనం సెక్యులర్ కంట్రీ అని పిలుచుకుంటూ ఉన్నాం. కాబట్టి అన్ని మతాలు సమానమే ప్రభుత్వాలే చెబుతున్నప్పుడు ఐటీ క్రిస్మస్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు కేటాయించింది ప్రతి జిల్లాకు. మరి ప్రభుత్వమే 2 లక్షల రూపాయలు కేటాయించి మీరు కార్యక్రమాలు నిర్వహించామన్నప్పుడు అన్యమతం అని మరి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేది ఇది చాలా దురదృష్టకరం. క్రిస్టియన్ జేఏసీ కూడా ఖండిస్తూ ముస్లిం జేఏసీ, క్రిస్టియన్ జేఏసీ కలిసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు రాజకుమారి మేడం గారికి ఇవ్వడము, నేను క్లారిఫికేషన్ తీసుకొని తర్వాత దానికి సంబంధించిన విషయాలు తెలియజేస్తానన్నారు. కలెక్టర్ గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल नबिय्यिन व मुरसलीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। मोहतरम भाइयों और दोस्तों, बुजुर्गान दीन जितने भी ऐसे तशरीफ फरमा हैं और इस इदारे के यानी इस तंजीम के बानी फाउंडर हैं अलहाज इंजीनियर साहब सैयद हुसैन साहब बरकातहू, और इसके एडवाइजर हैं हजरत वाला रोशन अली साहब और अब्दुल्ला साहब और सनत साहब और इमरान साहब स्टेट के सेक्रेटरी वगैरह वगैरह बहुत सारे दीगर हजरात बैठे हुए हैं, सबको मेरा सलाम है।
ये बड़ी अजीमुश्शान महफिल है। नंबर तो कम है लेकिन इसकी दर्जा तो बहुत बुलंद है अल्लाह के पास। इस महफिल के अंदर कोई ऊंचा है, कोई गिड्ढा है, कोई काला है, कोई गोरा है, कोई बूढ़ा है, कोई जवान है, कोई अंदर है, कोई मर्द है, कोई औरत है, लेकिन सब में से एक ही अल्लाह को मानने वाले हैं। अल्लाह अकबर। सब के सब एक अल्लाह को मानने वाले हैं। मन रब्बुका, सब के सब एक ही नबी को मानने वाले हैं, वो है हमारे मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम। और हम सबका दीन है दीन इस्लाम। जब हमारी मकसद एक है, इस बुनियाद पे हम काम कर रहे हैं, तो हमें कामयाबी कौन देगा? फतह किसकी तरफ से मिलेगी? अल्लाह रब्बुल इज्जत की तरफ से मिलेगी। मेरे भाइयों, इंसानों की तरफ से तो कुछ नहीं होगा, इंसान कुछ नहीं कर सकेंगे, एक चुटकी तक अपना चाल नहीं चल सकते, एक बच्चा का फल भी आप मिला नहीं सकते जब तक अल्लाह का हुक्म ना होता। अल्हम्दुलिल्लाह अल्लाह को कबूल कर लिए इस अलवेवा की खिदमत में, इसलिए तो आप चुने गए, आप इसके अंदर हिस्सा लेके यहाँ पे आके बैठेंगे। है ऐसे बहुत सारे भाई या बहनें अपने अपने घरों के अंदर आराम फरमा रहे हैं, बड़ी गाढ़ी नींद के अंदर सो रहे हैं, गर्म बिस्तरे पे सो रहे हैं, नरम मेवे खाते हुए बैठे हुए हैं। लेकिन ये याद रखो, जब तक इस भारत में हम जीना है, तब तक हमारे लिए एक जगह होना जरूरी है। अगर सिर्फ इसके ऊपर आप डटके नहीं रहेंगे, आप होशियार नहीं होंगे, तो हमें दलित से भी नीचे जाने का अंदेश है। इस चीज को यहाँ तक सचार कमेटी रघुनाथ मिश्रा कमीशन खुद बता चुकी है। माइनॉरिटीज की हालत, मुसलमानों की हालत, जब 4% रिजर्वेशन आंध्र प्रदेश के अंदर लागू किया गया है, उस वक्त की बात कह रहा हूँ, जब हम लोगों ने जद्दोजहद किया, हम लोगों ने नारे लगाए, आवाजें दिए, बहुत सारे मेहनत किए, बहुत सारे कुर्बानी की, उसके बाद में ही 4% का रिजर्वेशन आया है। मुसलमानों की कोशिश है इसके अंदर, लीडरों की कोशिश है, तो किसी का नाम बताना नहीं चाहता हूँ। या तो इंसान है वैस राजशेखर रेड्डी, लेकिन हिदायत डाला कौन उनको? अल्लाह सुब्हानहू तआला है। अल्हम्दुलिल्लाह अल्लाह कबूल कर लिए, उसके बाद में लोग उसको हटाने के लिए कोशिश करें, बेहिसाब कोशिश करें, कोर्ट में गए, हाईकोर्ट गए, सुप्रीम कोर्ट गए, जहां भी गए, रुकाने की मुश्किल ना है। जब देखे तो देने पे आ गया तो कौन से रोक सकता? रोकने की ताकत इस दुनिया में नहीं है। अल्हम्दुलिल्लाह वो काम तो चल रहा है, मेरे आंखों से देख चुका हूँ। जैसे भी उस हालत गुजरी है, 4% का रिजर्वेशन जब आ गया इम्प्लीमेंटेशन में, उसी साल के अंदर नंदा के शहर से 10 बच्चे मेडिसिन को सिलेक्ट किए, 10 बच्चे। सीट आने के साथ ही खुशी खुशी आके मेरे को मिठाई के फोटो आके देने आए। उसमें नंबर 1 पर्सन है हमदर्द मेडिकल्स आशिम भाई। आज उनका बेटा नंदियाल शहर के अंदर जनरल मेडिसिन पढ़ के आके जनरल मेडिसिन पढ़ा है, एमडी जनरल मेडिसिन कर चुका है। एक एग्जाम्पल आपको बता रहा बस। ऐसे कई मुसलमानों के बच्चे उस वक्त में कई मिठाई के पोटला हमारे टेबल पे आए हैं, ये है हम लोग आप सबको खिला रहे हैं, हमें खाएं। చాలా యాక్టివ్గా పాల్గొన్నాం. ప్లాన్ చేద్దాం.
ఎందుకంటే నాకు కూడా ఈరోజు చాలా రోజులైంది మనం కలవగా అంటే కలవాలా కలుస్తుంటేనే ఇప్పుడు జనార్దన్ చెప్పినట్టు నిజంగా కూడా అది కరెక్ట్ చిరు సన్మానం చేస్తున్నాం. దాని మీద ఇస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్న అది కుర్చీలో అడగాల అన్నా శ్యామన్నా అందరూ వస్తారు. ఓకే ఓకే ఎన్నికి రా స్వామి మైచల్ ఉందారా ఓకే ఓకే డన్. ఉస్మాన్ భాయ్ ఇట్లా చూడండి అన్న ఇట్లా చూడండి. ఓకే డన్. ఓకే కాలనీవాసి ఉన్న ఇద్దరు నాగమణి అని జిల్లా కమిటీలో ఉన్నారు కాబట్టి మంచి చేయడం ఇద్దరిదే నా రమణాన్న రమణాన్న కలపడం. ఓకే ఓకే ఓకేనా ఓకేనా ఆగరా ఆగరా నూరు నూరు అన్న కుదిరిగా మరి ఓకే డన్. అన్న ఇట్లా చూడండి అన్న ఇట్లా చూడండి ఉస్మాన్ ఓకే డన్. ఓకే ఓకేనా ఓకేనా ఓకేనా
ఇది కూడా శిష్యుడే నెక్స్ట్ భరత్ చార్లెస్ చార్లెస్ కిరణ్ మేడ్శెట్టి కిరణ్ గణేష్ లేడు ఈరోజు నా భర్తనా ఓకేనా ఓకేనా అన్న సార్ అట్లా అన్న ఈసారి పట్టణ కమిటీ మొత్తం యువతనే తీసుకున్నాం తీస్తాం. ఇప్పుడు చెప్తున్నా ఇంతవరకు ఏకడబ్ల్యూజీగా మాట్లాడినాం. ఇంకా మీరు కమిటీని ముందుకు తీసుకోపోయి యాక్టివ్ లేకపోతే ఒకసారి నుంచి ఒక్క నిమిషం నంద్యాల ఏపీడబ్ల్యూజే అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు నా జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి పట్టణ అధ్యక్షులుగా పట్టణం విలేకరులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. అలాగే నాపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చేందుకు నేను సాయశక్తులా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఏపీడబ్ల్యూజే నంద్యాల శాఖ ప్రధాన కార్యదర్శిగా నన్ను పెద్దలకు, నా జర్నలిస్ట్ సోదరులందరికీ ధన్యవాదాలు. ఏదైతే నా పైన బాధ్యత పెట్టారో దాన్ని తప్పకుండా అన్ని విధాల యూనియన్ అభివృద్ధికి, అలాగే జర్నలిస్ట్ సోదరుల అభివృద్ధికి పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్దల సలహాలు, అలాగే నా తోటి పాత్రికేయుల సూచనలు తప్పకుండా తీసుకుని యూనియన్ అభివృద్ధితో పాటు జర్నలిస్టుల అభివృద్ధికి తోడ్పడతానని సందర్భంగా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవాధ్యక్షులుగా ఎన్నుకున్న మా సీనియర్ పాత్రికేయులకు, జర్నలిస్ట్ యూనియన్ సభ్యులకు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు.
నా సీనియారిటీని గుర్తించి నాకు గౌరవప్రదమైన గౌరవాధ్యక్షుడు పదవిని ఇచ్చినందుకు నేను నా బాధ్యతను సక్రమంగా ముందుకు తీసుకెళ్తూ అవసరమైన సలహాలను ఇస్తూ మా యూనియన్ను ముందుకు నడిపించి తీసుకెళ్తాను. ఏపీడబ్ల్యూజే నంద్యాల పట్టణ కమిటీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. గత కొంతకాలంగా మన నంద్యాల జిల్లాలో నంద్యాల కమిటీ ఎన్నుకోవాలని ఈరోజు అయింది. నూతన సంవత్సరంలో మన పాత్రికేయులకు శిక్షణ తరగతులు అయితేనేమి వారి యొక్క సంక్షేమానికి ఈ నూతన కమిటీ కృషి చేస్తుందని, అలాగే మన జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో ఆత్మగూరు కమిటీ వేశాము, నందికొట్కూరు లోన్ కమిటీ కూడా వేయాల్సి ఉంది, అది కూడా నూతన సంవత్సరం వేస్తాము. అలాగే మన ప్రెస్ అకాడమీ తరఫున శిక్షణ తరగతులు ఇస్తున్నారు. నంద్యాల పాత్రికేయులకు కూడా ఒక శిక్షణ తరగతులు అనేది ఇవ్వాలని తీర్మానించడం జరిగింది. శిక్షణ తరగతులు త్వరలో ఏర్పాటు చేస్తాము. అలాగే జర్నలిస్టులకు హౌసింగ్ అనేది చాలా ముఖ్యము. చాలా కాలంగా ఈ హౌసింగ్ సమస్య ఉంది. అలాగే నంద్యాలలో కూడా పట్టణంలో నూతనంగా కొత్త విలేకరులు చాలా మంది వచ్చారు. వారందరికీ గృహ నిర్మాణం కోసం కూడా మన యూనియన్ కృషి చేయాలని, నూతన కమిటీ కూడా జర్నలిస్టుల సంక్షేమాన్ని కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. నా ఏపీడబ్ల్యూజే కుటుంబ సభ్యులందరికీ విప్లవాభివందనాలు. ఈరోజు నంద్యాల జిల్లా ఏపీడబ్ల్యూజే కార్యవర్గం ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ కమిటీని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా నాతో పాటు జిల్లా గౌరవ సలహాదారులు, గౌరవ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, శశిశేఖర్ శర్మతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు, ప్రింట్ మీడియా అధ్యక్షులు చలంబాబు, మధు వారి ఆధ్వర్యంలో ఈ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. నిజంగా ఇందుకు సహకరించిన ఏపీడబ్ల్యూజే కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పట్టణ అధ్యక్షులుగా రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శులుగా వైఫై భాష, అరుణ్ కుమార్లతో పాటు ట్రెజరర్గా మాలిక్ భాష, ఉపాధ్యక్షులుగా జైనుల్లా, ప్రభాకర్, నూర్ భాష, బాలు నాయకులను ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రచార కార్యదర్శులుగా చంద్ర మరియు మన అబ్రహాంను ఎన్నుకోవడం జరిగింది. సహాయ కార్యదర్శులుగా జయపాల్ రెడ్డి వాళ్ళ తదితరులను కార్యవర్గ సభ్యులుగా మరి ఒక 12 మందిని చేయడం జరిగింది. ఈ నంద్యాల పట్టణానికి గౌరవ సలహాదారులుగా సీనియర్ రిపోర్టర్లు నాగప్రసాద్, ద్వారక మరియు జైనుల్లావుద్దీన్ కూడా ఎన్నుకోవడం జరిగింది. నిజంగా వీళ్ళందరూ కూడా ఏపీడబ్ల్యూజేకు అండగా ఉండే వ్యక్తులు, సీనియర్ మోస్టులు. వీళ్ళు గౌరవాధ్యక్షులుగా మన సీనియర్ జర్నలిస్టు, అందరితో బాగా సన్నిహితంగా ఉండే మన మహేష్ ను గౌరవాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. వీరందరి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ కమిటీ ముందుకు పోతుందని చెప్పి తెలియజేసేందుకు సంతోషిస్తున్నాం.